సమక్షం ఒకటి ఇక్కడ మీరనే కాదు ఎవరైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ ప్రతిపక్షము ఏ మేధావి ఏ మీడియా ఊరుకోదు, వెంటబడతారు, అడుగుతారు. మీరు చెప్పారు కదా వాళ్ళకంటే ముందు మా వాళ్ళే డౌటే లేదు, డెఫినెట్ గా కూడా వెంటబడతారు. పైగా మీది కాంగ్రెస్ పార్టీ, ఇంటర్నల్ గానే వెంటబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు జస్ట్ 19 డేస్ ఈ అంటే మీరు ఒక్కరనే అనట్లా, ప్రతిపక్ష పార్టీగా రాజకీయపరమైన కొంత తొందర మీకు ఉండొచ్చు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంత పోయిన దీన్ని ప్రాభవాన్ని దీంట్లో లాక్కోవాలి మనకి అనేది మీకు ఉండొచ్చు పార్టీగా. అఫ్కోర్స్ ఎంత ఉన్నా మరి 19 రోజులకే అది చేయలేదు ఇది చేయలేదు, రైతు బంధు పైసలు ఎక్కడ పోయినా ఇంకేయలేదు, లేకపోతే ఒక ఆయన అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏంటి ఇంకా అంటున్నాడు ఒక ఆయన. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల, అంటే పేరెందుకు కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు అయ్యి ఎడబైన ఉద్యోగాలు నియామకాలు అయ్యి అని మాట్లాడుతున్నారు. ఈ ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం తీసుకెళ్తుంది ఇది? ఇప్పుడు ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం వస్తుందో ప్రజలు డిసైడ్ చేయని, అదే చేయని. ఓకే, ప్లస్ మైనస్ మాకే. ఓకే ఓకే నేనేమంటున్నా అంటే ఒక విషయం, మేము నిజంగా కూడా కేసీఆర్ గారు మా అందరికీ చెప్పాను, మనం ఇప్పుడు ఏం తొందరపడే అనవసరం అవసరం లేదు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, లెట్ us గివ్ ఇనఫ్ టైం అని చెప్పేసి. అయితే ఈ హుందాగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఎవరు బ్రేక్ చేసినారు? రామచంద్రారెడ్డి గారు చెప్పింది రైటే, ఏ గవర్నమెంట్ వచ్చినా విజ్ఞత ఆడ ఉన్న అన్ని అంశాలు పరిశీలించుకోవాలి, ఏముంది ఏమో చూసుకొని చేస్తారు. అది ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అదే పని చేస్తారండి, అది పెద్ద విషయం కాదు. ఓ కొత్త బిజినెస్ టేక్ ఓవర్ చేస్తే కూడా ముందు బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసిన తర్వాత తీసుకున్నా మళ్ళొకసారి యాక్చువల్ హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ తీసుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. కానీ హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో అప్పులే చేసింది, తెలంగాణకు ఏమీ చేయలేదు అనే భావన క్రియేట్ చేయడమే ప్రధాన లక్ష్యం కనబడింది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం కంటే కూడా ఆ దుగ్ధ ఏదైతే మీకు కనబడిందో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఉందాగా మాడే ప్రయత్నం చేశారు, దాని సందేహం లేదు. మరి మిగతా మంత్రుల భాష ఒకసారి మీరు చూడండి, మీ దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇవాళ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ పోయి వాళ్ళంతా జైలుకు పోతారు, ఇది చేస్తారు అది చేస్తారని చెప్పేసి మాట్లాడే విధానంలో మేము వాస్తవంగా జరిగిందేంటి, అప్పులైతే దాన్ని పెట్టుబడిగా మార్చినప్పుడు ఎన్ని ఆస్తులు వచ్చినాయనే విషయం ఇప్పుడు మీరు మమ్మల్ని నిందలేశారు, తిట్టారు, మరి మమ్మల్ని మేము సమర్థించుకొని వాస్తవాలు చెప్పే అవసరం మాకు లేదా, హక్కు లేదా? ఖచ్చితంగా మేము ఎప్పుడైనా నిన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి యొక్క ప్రజెంటేషన్లో మీ హామీ ఎప్పుడు అమలు చేస్తామని అడిగిండా? గంటన్నర ప్రసంగం ఇచ్చినారు కదా, నీ రైతు బంధు ఇప్పుడు ఇస్తామని కేటీఆర్ మాట్లాడిండా? లేకపోతే నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందని కేటీఆర్ అడిగిండా? నేనేమంటున్నా అంటే మేము వీఆర్ ట్రయింగ్ టు జస్టిఫై వాట్ వీ హ్యావ్ డన్, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్ 9.5 years. విజ్ఞత అని అన్నారు కదా, అదే విజ్ఞత ప్రదర్శించమని అడుగుతా ఉన్నా. ఏదైనా ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు, చాలా పథకాలు మేము ప్రవేశపెట్టినప్పుడు, చాలా విషయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వాటికి అకౌలేట్స్ వచ్చినప్పుడు, ప్రజల జీవన ప్రమాణాలు మారినప్పుడు, ఇదే రాష్ట్రంలో మీరు ఉండి ఏమి జరగదని మాట్లాడితే దాని విజ్ఞత ఎట్లా అవుతుంది, విచక్షణ ఎట్లా అవుతుంది? పాయింట్ నెంబర్ 2, మీరు ఎక్కడ మేము ఆపామో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి కదా. కావాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ హామీలు ఇచ్చిన తర్వాత సమయం కావాలి, నేను అంటలేను 100 రోజులు కాదండి, మీరు హుందాగా ఉంటే 50 రోజులు తీసుకోండి, ఏం బాధ లేదు. కానీ రైతు బంధు ఇస్ అన్ ఆన్గోయింగ్ స్కీమ్ విచ్ ఈస్ నాట్ న్యూలీ ఫార్ములేటెడ్. మీరు అన్నటువంటి బస్ ప్రయాణం మీరు స్టార్ట్ చేశారు, మీరు 2,500 రూపాయలు ఇవ్వాలి. ఫర్ యూ ఇట్స్ ఎ న్యూ స్కీమ్, యూ హ్యావ్ టు అక్రూ సమ్ ఫండ్స్, వనరుల సమీకరణ చేసుకోవాలి, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నో, అది కాదు. ఇంకేదో విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, 412 చెప్పారు, 6 గ్యారంటీలు. వీ హ్యావ్ ఇనఫ్ టైం, మీరు చెయ్యండి, మేము కాదనట్లే. కానీ ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన రైతు బంధు అయితే డ్యూరింగ్ ది ఎలక్షన్సే డిస్బర్స్మెంట్ కావాలి కదా, అది కాలేదు కాబట్టి అయితే ప్రశ్నిస్తాం కదా. ఎంత వేగంగా మీరు మేము తప్పు మాత్రమే చేశామని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, అంతే వేగంగా మేము చేసిన పనులను చెప్పకపోతే ఏమవుతుందంటే నిజంగానే అవన్నీ మీరు చెప్పేటివి నిజాలుగా మేము 9 సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక అబద్ధంగా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సామెత నిన్న కేటీఆర్ కూడా చెప్పారు, మనందరికీ కూడా తెలుసు, నిజం గడప దాటే లోపల